చెప్పారో ఆ తారీఖున మా రైట్స్ లో వాళ్ళ ఎంట్రీని కానీ వాళ్ళ ప్రొసెస్ ని రైట్ చేస్తే వాళ్ళు అక్కడ భూమి యజమానితో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ కూడా మాకు దొరికినాయి. ఏప్రిల్లోనే స్టార్ట్ చేశారంటే మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ దాకా జూన్ దాకా ఎక్కడా కూడా నకిలీ మద్యం లేదనేది ఆ రికార్డు ద్వారా తెలుస్తుంది. 2 నెలల్లో మొదలు పెట్టారు. ఎవరు కనుక్కున్నారు దాన్ని? ఈ ప్రభుత్వ యంత్రాంగమే. 2 వైన్ షాప్స్ లో 217, 225 కేసులు కొంటున్న 2 ఆంధ్ర వైన్స్, తర్వాత ఏదో ఇంకొక వైన్ షాప్ లో కేవలం 15-20 కేసులే కొన్నారు ఒక నెలలో. ఏంటి ఒక రోజు ఏదో ఏంటి ఇదంతా ఇంత తగ్గిపోయింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది బయటపడింది. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోండి. సో ఈ రోజు సిట్ వేశాం, ఎవరన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇక వాళ్ళ నాయకులు చూడండి, నిన్న మాట ఈ మద్యం మీద ఒక మంత్రి పదవి చేసిన ఒక నాయకుడు ఆయన పత్రికా సమావేశంలో అరే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చావురా, అసలు వీళ్ళ సంస్కారహీనులా, వీళ్ళు అసలు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ, ఎక్కడ తెచ్చావురా, ఎక్కడ దాక్కున్నావురా, ఇదేనా ఒక మంత్రిని సంబోధించే విధానం, ఇదేనా ఈ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఆశించే భాష అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వారికి సంస్కారం పూర్తిగా కోల్పోయి, విజ్ఞత కోల్పోయి, బలహీన వర్గాలంటే ప్రత్యేకంగా ఒక చులకన భావం మనసులో ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల అధికారులు ఉంటారో, ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి వాళ్ళ గొప్పతనాన్నో వాళ్ళ సుపీరియారిటీనో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అందరికీ కూడా ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు సమయంలో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మరి ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంది. ఆర్థికంగా ఊబిలో కూరుకుని రాష్ట్రాన్ని మరి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పట్టాలెక్కించి ఈ రాష్ట్రంలో రాబోయే జనరేషన్ కి ఒక మంచి పరిపాలన, మంచి రాష్ట్రాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.